100 రోజుల యాక్షన్ ప్లాన్ పై దృష్టి పెట్టింది ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా పాలనతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసే ప్రణాళికపై ఫోకస్ పెంచింది. ఇంతవరకు బాగానే ఉన్న ఏ లక్ష్యంతో సీఎం చంద్రబాబు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను నిర్దేశించారు? అసలు సర్కారు లక్ష్యమేంటి? భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో టీడీపీ కూటమిని 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇదే విషయాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలుమార్లు చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఏపీ ప్రజలు తమను ఎన్నుకున్నారని, వారి ఆశలు, ఆశయాలు, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాలన సాగిస్తామని వెల్లడించారు. ఓవైపు నిధుల లేమి, మరోవైపు పెద్ద ఎత్తున ఎన్నికల హామీలకు డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఏపీ అభివృద్ధి కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పాటై సుమారు 2.5 నెలలవుతోంది. ఇలాంటి వేళ మొదటి 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. ఇలాంటి వేళ వారి అంచనాలకు తగ్గట్లుగా ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా పనిచేయాలంటూ మంత్రులకు ప్రతి కేబినెట్ మీటింగ్లో దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ విషయంలో ఒకరిద్దరు మంత్రులకు సైతం క్లాస్ పీకారు చంద్రబాబు. అవినీతి విషయంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే దూరంగా ఉండాలని, ప్రధానంగా ఇసుక లాంటి అంశాల్లో అసలు జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. కేవలం ఇవే కాదు, పాలన విషయంలో మరింతగా దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సెప్టెంబర్ 22వ తేదీకి 100 రోజులు పూర్తి కానున్నాయి. అంటే 100 రోజులు పూర్తయ్యేందుకు మిగిలింది 3 వారాలకు కొంచెం ఎక్కువ సమయం మాత్రమే. దీంతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. తాను మాత్రమే కాకుండా మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే కలెక్టర్ల మీటింగ్ ఏర్పాటు చేసి సుదీర్ఘంగా వారికి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ ప్రాధాన్యాలు, జిల్లా స్థాయిలో బాధ్యులుగా ఉండే కలెక్టర్లు చేయాల్సిన పనులు, ఇతరత్రా అంశాలపై స్పష్టంగా చెప్పేశారు. త్వరలోనే 95ల నాటి చంద్రబాబును చూస్తారంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల అధిపతులు అలర్ట్ అయి 100 రోజుల కార్యాచరణలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలు సర్కారుకు పంపారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసిన సీఎం ఆయా సమీక్షల్లోనే ఈ యాక్షన్ ప్లాన్ను కింది స్థాయి సిబ్బంది వరకు చేరేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల ప్రణాళికల్లో ముఖ్యంగా కొన్ని అంశాలపై దృష్టి సారించింది. రాజధాని అమరావతిపై స్పెషల్ ఫోకస్, గంజాయి నివారణ, డ్రగ్స్ కట్టడి చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కు యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయింపు చేయడం, ఫీజు రీయింబర్స్మెంట్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఇన్సెంటివ్ ప్రకటన సహా మరికొన్నింటిపై ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే హోంమంత్రి అనిత తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారు. అమరావతి నిర్మాణం టాప్ ప్రయారిటీ కావడంతో సీఆర్డీఏ అప్రమత్తమైంది. రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి చెన్నై, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందాలతో ఓ డీపీఆర్ సిద్ధం చేయించింది. ఈ క్రమంలోనే ఓ ప్రాథమిక నివేదిక ప్రభుత్వం చేతికి అందగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతానికి అమరావతి ప్రాంతంలో పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే చాలా వరకు పూర్తయిన నిర్మాణాల పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు నిధుల సమస్య వేధిస్తోంది.
అయితే ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన 15,000 కోట్ల సాయంపై ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి. త్వరలోనే ఆ నిధులు రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం సర్కార్ అంచనా ప్రకారం అమరావతి నిర్మాణానికి 60,000 కోట్ల మేర ఖర్చవుతుందని భావిస్తున్నారు. కేవలం నగరాలు, పట్టణాలే కాదు, గ్రామ స్థాయిలోనూ అభివృద్ధిపై ఫోకస్ చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు పూర్తి చేసి ఉపాధి పనులకు సంబంధించిన తీర్మానాలు పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం మరికొన్నింటిని పూర్తి చేసి 100 డేస్ యాక్షన్ ప్లాన్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని ఒకటే కాదు, 26 జిల్లాల్లో అర్బనైజేషన్ డెవలప్ కావాలని, అన్ని దగ్గరలో ఉపాధి రావాలని. అందుకే నేనైతే అర్బన్ అథారిటీ వాళ్ళందరినీ పిలిచాను, వైస్ చైర్మన్స్ని. చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అర్బనైజేషను విలేజ్ల్లో కూడా ఎక్కడైతే అర్బన్ అథారిటీ ఉందో అక్కడంతా డెవలప్ చేయాలి. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. అవి డెవలప్ చేసినప్పుడే అక్కడ స్మాల్ సిటీస్ అవి వస్తాయనే దాంతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు సులభతరం చేస్తాం, రూల్స్లో చేయటమే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాను. మీరు కూడా ఆ విధంగా సహకరించి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ డీవియేషన్ కాకుండా చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది అది. అమరావతి మీకు అందరికీ తెలుసు, గతంలో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఏకర్స్ ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని. దాన్ని 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్ గా నాకు ఆదేశించారు. ప్రపంచంలో ఖచ్చితంగా ఈ యొక్క సిటీ నెంబర్ 1 సిటీగా చేస్తాను. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి నిలిచిపోయిందని, మౌలిక వస్తుల కల్పన విషయంలో పరిస్థితి మరింత దారుణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా రోడ్ల పరిస్థితి అయితే ఎంత చెప్పినా తక్కువేనన్న కామెంట్లు పొరుగు రాష్ట్రాల నుంచి వినిపించాయి. ఇలాంటి వేళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తమ మార్కు చూపించాలని భావిస్తోంది. ప్రధానంగా మొదటి 100 రోజుల్లోనే ప్రజలకు ఆ తేడా కళ్లకు కట్టినట్లు చూపించాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ దిశగా ఓవైపు నిధుల లేమి వేధిస్తున్నా, పథకాల అమలుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా అందరి సాయంతో ఏదోలా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై 100 రోజులు పూర్తయిన తర్వాత ప్రజల ముందు ఓ సవివరమైన రిపోర్ట్ ఉంచేందుకు సైతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.